హర్షిత్ రాణా. ఆస్ట్రేలియాతో సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఏమైనా సానుకూల అంశం ఉంది అంటే అది చివరి వన్డేలో రోహిత్, కోహ్లీ, హర్షిత్ రాణా పర్ఫార్మెన్స్ మాత్రమే అని చెప్పొచ్చు. ముఖ్యంగా టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా తనపై వస్తున్న విమర్శలకు మూడవ వన్డేలో అద్భుత ప్రదర్శనతో గట్టి సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా శనివారం జరిగిన వన్డే మ్యాచ్ లో 39 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం ఒక వికెట్ పడగొట్టేందుకు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఇచ్చిన సలహా ఎలా పనిచేసిందో వెల్లడించి ఆసక్తి రేపాడు. ఈ మ్యాచ్ లో అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోలీ, మిచెల్ ఓవెన్, జోష్ హెజిల్వుడ్ల వికెట్లను రాణా పడగొట్టాడు. వీరిలో మిచెల్ ఓవెన్ వికెట్ తనకెంతో ప్రత్యేకమని, దాని వెనుక ఒక ఆసక్తికర కథ ఉందని పేర్కొన్నాడు. కెప్టెన్ శుభమన్ గిల్ తనను స్లిప్ ఫీల్డర్ కావాలా అని అడిగాడని, తాను అవసరం లేదని చెప్పానని పేర్కొన్నాడు. కానీ కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ భాయ్ ఏయ్ స్లిప్ పెట్టు, నన్ను వెళ్ళనివ్వు అని గట్టిగా చెప్పాడని, దాంతో సరేనని ఆయన్ను స్లిప్ లో ఫీల్డింగ్ చేయమని కోరానని, ఆ తర్వాత బంతికి వికెట్ పడింది, వెంటనే రోహిత్ భయ్యాకు థ్యాంక్స్ చెప్పానని హర్షిత్ వివరించాడు. ఆ వికెట్ పడిన వెంటనే శుభమన్ గిల్ తన వైపు చూస్తూ స్లిప్ పెట్టమని చెప్పాను కదా అన్నట్టుగా సైగ చేశాడని ప్రెజెంటర్ నవ్వుతూ గుర్తు చేశాడు. ఈ ఘటనతో ప్రస్తుత కెప్టెన్ గిల్ వ్యూహాల కన్నా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అనుభవానికి హర్షిత్ ఎక్కువగా విలువిచ్చినట్టు స్పష్టమవుతోంది. జియో హాట్స్టార్ క్రికెట్ లవ్ కార్యక్రమంలో తన బౌలింగ్ ప్రణాళికల గురించి హర్షిత్ మాట్లాడుతూ, ఈ రోజు నా బౌలింగ్ చాలా బాగుంది. ఆరంభంలో నేను అటాక్ చేయడానికి ప్రయత్నించలేదు. సరైన ఏరియాలో బంతులు వేయడంపైన దృష్టి పెట్టాను. కొత్త బంతితో వెంటనే వికెట్లు రాకపోయినా అది నా ప్రణాళికలో భాగమే. ల్యాండ్ అండ్ లెంగ్త్ పై దృష్టి సారించడం ఫలించింది. నేను అభివృద్ధి చేసుకుంటున్న ఔటర్ స్పిన్ ను కూడా సరిగ్గా అమలు చేయగలిగినందుకు సంతోషంగా ఉంది అని పేర్కొన్నాడు. మొత్తం మీద ఈ ప్రదర్శనతో హర్షిత్ రాణా జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఆసీస్ టూర్లో తొలి 2 మ్యాచ్ల్లో హర్షిత్ అంతంత మాత్రంగానే రాణించడంతో విమర్శకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇక లాభం లేదనుకొని గంభీర్ రాణాను తీవ్రంగా హెచ్చరించాడంట. ఈ విషయాన్ని హర్షిత్ తనకు మ్యాచ్ కు ముందు ఫోన్ చేసి వెల్లడించాడని శ్రవణ్ తెలిపాడు. మ్యాచ్ కు ముందు హర్షిత్ తనకు ఫోన్ చేశాడని, తన ప్రదర్శనపై బయట నుంచి వస్తున్న విమర్శలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. కొందరు క్రికెటర్లు కోచ్ గంభీర్ కు హర్షిత్ దగ్గర వ్యక్తి అని చెబుతుంటారు. కానీ ప్రతిభ ఎక్కడో ఉందో గుర్తించి వారికి గంభీర్ మద్దతుగా ఉంటాడు. వాస్తవానికి ఆయన హర్షిత్ ను తీవ్రంగా మందలించాడు. మ్యాచ్ లో రాణించకపోతే జట్టు బయట కూర్చోబెడతానని నేరుగా హర్షిత్ కే చెప్పాడు అని శ్రవణ్ పేర్కొన్నాడు. హర్షిత్ రాణా. ఆస్ట్రేలియాతో సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఏమైనా సానుకూల అంశం ఉంది అంటే అది చివరి వన్డేలో రోహిత్, కోహ్లీ, హర్షిత్ రాణా పర్ఫార్మెన్స్ మాత్రమే అని చెప్పొచ్చు. ముఖ్యంగా టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా తనపై వస్తున్న విమర్శలకు మూడవ వన్డేలో అద్భుత ప్రదర్శనతో గట్టి సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా శనివారం జరిగిన వన్డే మ్యాచ్ లో 39 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం ఒక వికెట్ పడగొట్టేందుకు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఇచ్చిన సలహా ఎలా పనిచేసిందో వెల్లడించి ఆసక్తి రేపాడు. ఈ మ్యాచ్ లో అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోలీ, మిచెల్ ఓవెన్, జోష్ హెజిల్వుడ్ల వికెట్లను రాణా పడగొట్టాడు. వీరిలో మిచెల్ ఓవెన్ వికెట్ తనకెంతో ప్రత్యేకమని, దాని వెనుక ఒక ఆసక్తికర కథ ఉందని పేర్కొన్నాడు. కెప్టెన్ శుభమన్ గిల్ తనను స్లిప్ ఫీల్డర్ కావాలా అని అడిగాడని, తాను అవసరం లేదని చెప్పానని పేర్కొన్నాడు. కానీ కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ భాయ్ ఏయ్ స్లిప్ పెట్టు, నన్ను వెళ్ళనివ్వు అని గట్టిగా చెప్పాడని, దాంతో సరేనని ఆయన్ను స్లిప్ లో ఫీల్డింగ్ చేయమని కోరానని, ఆ తర్వాత బంతికి వికెట్ పడింది, వెంటనే రోహిత్ భయ్యాకు థ్యాంక్స్ చెప్పానని హర్షిత్ వివరించాడు. ఆ వికెట్ పడిన వెంటనే శుభమన్ గిల్ తన వైపు చూస్తూ స్లిప్ పెట్టమని చెప్పాను కదా అన్నట్టుగా సైగ చేశాడని ప్రెజెంటర్ నవ్వుతూ గుర్తు చేశాడు. ఈ ఘటనతో ప్రస్తుత కెప్టెన్ గిల్ వ్యూహాల కన్నా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అనుభవానికి హర్షిత్ ఎక్కువగా విలువిచ్చినట్టు స్పష్టమవుతోంది. జియో హాట్స్టార్ క్రికెట్ లవ్ కార్యక్రమంలో తన బౌలింగ్ ప్రణాళికల గురించి హర్షిత్ మాట్లాడుతూ, ఈ రోజు నా బౌలింగ్ చాలా బాగుంది. ఆరంభంలో నేను అటాక్ చేయడానికి ప్రయత్నించలేదు. సరైన ఏరియాలో బంతులు వేయడంపైన దృష్టి పెట్టాను. కొత్త బంతితో వెంటనే వికెట్లు రాకపోయినా అది నా ప్రణాళికలో భాగమే. ల్యాండ్ అండ్ లెంగ్త్ పై దృష్టి సారించడం ఫలించింది. నేను అభివృద్ధి చేసుకుంటున్న ఔటర్ స్పిన్ ను కూడా సరిగ్గా అమలు చేయగలిగినందుకు సంతోషంగా ఉంది అని పేర్కొన్నాడు. మొత్తం మీద ఈ ప్రదర్శనతో హర్షిత్ రాణా జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఆసీస్ టూర్లో తొలి 2 మ్యాచ్ల్లో హర్షిత్ అంతంత మాత్రంగానే రాణించడంతో విమర్శకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇక లాభం లేదనుకొని గంభీర్ రాణాను తీవ్రంగా హెచ్చరించాడంట. ఈ విషయాన్ని హర్షిత్ తనకు మ్యాచ్ కు ముందు ఫోన్ చేసి వెల్లడించాడని శ్రవణ్ తెలిపాడు. మ్యాచ్ కు ముందు హర్షిత్ తనకు ఫోన్ చేశాడని, తన ప్రదర్శనపై బయట నుంచి వస్తున్న విమర్శలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. కొందరు క్రికెటర్లు కోచ్ గంభీర్ కు హర్షిత్ దగ్గర వ్యక్తి అని చెబుతుంటారు. కానీ ప్రతిభ ఎక్కడో ఉందో గుర్తించి వారికి గంభీర్ మద్దతుగా ఉంటాడు. వాస్తవానికి ఆయన హర్షిత్ ను తీవ్రంగా మందలించాడు. మ్యాచ్ లో రాణించకపోతే జట్టు బయట కూర్చోబెడతానని నేరుగా హర్షిత్ కే చెప్పాడు అని శ్రవణ్ పేర్కొన్నాడు. హర్షిత్ రాణా.
ఆస్ట్రేలియాతో సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఏమైనా సానుకూల అంశం ఉంది అంటే అది చివరి వన్డేలో రోహిత్, కోహ్లీ, హర్షిత్ రాణా పర్ఫార్మెన్స్ మాత్రమే అని చెప్పొచ్చు. ముఖ్యంగా టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా తనపై వస్తున్న విమర్శలకు మూడవ వన్డేలో అద్భుత ప్రదర్శనతో గట్టి సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా శనివారం జరిగిన వన్డే మ్యాచ్ లో 39 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం ఒక వికెట్ పడగొట్టేందుకు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఇచ్చిన సలహా ఎలా పనిచేసిందో వెల్లడించి ఆసక్తి రేపాడు. ఈ మ్యాచ్ లో అలెక్స్ క్యారీ, కూపర్ కన్నూలీ, మిచెల్ ఓవెన్, జోష్ హెజిల్వుడ్ల వికెట్లను రాణా పడగొట్టాడు. వీరిలో మిచెల్ ఓవెన్ వికెట్ తనకెంతో ప్రత్యేకమని, దాని వెనుక ఒక ఆసక్తికర కథ ఉందని పేర్కొన్నాడు. కెప్టెన్ శుభమన్ గిల్ తనను స్లిప్ ఫీల్డర్ కావాలా అని అడిగాడని, తాను అవసరం లేదని చెప్పానని పేర్కొన్నాడు. కానీ కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ భాయ్ ఏయ్ స్లిప్ పెట్టు, నన్ను వెళ్ళనివ్వు అని గట్టిగా చెప్పాడని, దాంతో సరేనని ఆయన్ను స్లిప్ లో ఫీల్డింగ్ చేయమని కోరానని, ఆ తర్వాత బంతికి వికెట్ పడింది, వెంటనే రోహిత్ భయ్యాకు థ్యాంక్స్ చెప్పానని హర్షిత్ వివరించాడు. ఆ వికెట్ పడిన వెంటనే శుభమన్ గిల్ తన వైపు చూస్తూ స్లిప్ పెట్టమని చెప్పాను కదా అన్నట్టుగా సైగ చేశాడని ప్రెజెంటర్ నవ్వుతూ గుర్తు చేశాడు. ఈ ఘటనతో ప్రస్తుత కెప్టెన్ గిల్ వ్యూహాల కన్నా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అనుభవానికి హర్షిత్ ఎక్కువగా విలువిచ్చినట్టు స్పష్టమవుతోంది. జియో హాట్స్టార్ క్రికెట్ లవ్ కార్యక్రమంలో తన బౌలింగ్ ప్రణాళికల గురించి హర్షిత్ మాట్లాడుతూ, ఈ రోజు నా బౌలింగ్ చాలా బాగుంది. ఆరంభంలో నేను అటాక్ చేయడానికి ప్రయత్నించలేదు. సరైన ఏరియాలో బంతులు వేయడంపైన దృష్టి పెట్టాను. కొత్త బంతితో వెంటనే వికెట్లు రాకపోయినా అది నా ప్రణాళికలో భాగమే. ల్యాండ్ అండ్ లెంగ్త్ పై దృష్టి సారించడం ఫలించింది. నేను అభివృద్ధి చేసుకుంటున్న ఔటర్ స్పిన్ ను కూడా సరిగ్గా అమలు చేయగలిగినందుకు సంతోషంగా ఉంది అని పేర్కొన్నాడు. మొత్తం మీద ఈ ప్రదర్శనతో హర్షిత్ రాణా జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఆసీస్ టూర్లో తొలి 2 మ్యాచ్ల్లో హర్షిత్ అంతంత మాత్రంగానే రాణించడంతో విమర్శకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇక లాభం లేదనుకొని గంభీర్ రాణాను తీవ్రంగా హెచ్చరించాడంట. ఈ విషయాన్ని హర్షిత్ తనకు మ్యాచ్ కు ముందు ఫోన్ చేసి వెల్లడించాడని శ్రవణ్ తెలిపాడు. మ్యాచ్ కు ముందు హర్షిత్ తనకు ఫోన్ చేశాడని, తన ప్రదర్శనపై బయట నుంచి వస్తున్న విమర్శలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. కొందరు క్రికెటర్లు కోచ్ గంభీర్ కు హర్షిత్ దగ్గర వ్యక్తి అని చెబుతుంటారు. కానీ ప్రతిభ ఎక్కడో ఉందో గుర్తించి వారికి గంభీర్ మద్దతుగా ఉంటాడు. వాస్తవానికి ఆయన హర్షిత్ ను తీవ్రంగా మందలించాడు. మ్యాచ్ లో రాణించకపోతే జట్టు బయట కూర్చోబెడతానని నేరుగా హర్షిత్ కే చెప్పాడు అని శ్రవణ్ పేర్కొన్నాడు. హర్షిత్ రాణా ఆస్ట్రేలియాతో సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఏమైనా సానుకూల అంశం ఉంది అంటే అది చివరి వన్డేలో రోహిత్, కోహ్లీ, హర్షిత్ రాణా పర్ఫార్మెన్స్ మాత్రమే అని చెప్పొచ్చు. ముఖ్యంగా టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా తనపై వస్తున్న విమర్శలకు మూడవ వన్డేలో అద్భుత ప్రదర్శనతో గట్టి సమాధానమిచ్చాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా శనివారం జరిగిన వన్డే మ్యాచ్ లో 39 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం ఒక వికెట్ పడగొట్టేందుకు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఇచ్చిన సలహా ఎలా పనిచేసిందో వెల్లడించి ఆసక్తి రేపాడు. ఈ మ్యాచ్ లో అలెక్స్ క్యారీ, కూపర్ కన్నూలీ, మిచెల్ ఓవెన్, జోష్ హెజిల్వుడ్ల వికెట్లను రాణా పడగొట్టాడు. వీరిలో మిచెల్ ఓవెన్ వికెట్ తనకెంతో ప్రత్యేకమని, దాని వెనుక ఒక ఆసక్తికర కథ ఉందని పేర్కొన్నాడు. కెప్టెన్ శుభమన్ గిల్ తనను స్లిప్ ఫీల్డర్ కావాలా అని అడిగాడని, తాను అవసరం లేదని చెప్పానని పేర్కొన్నాడు. కానీ కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ భాయ్ ఏయ్ స్లిప్ పెట్టు, నన్ను వెళ్ళనివ్వు అని గట్టిగా చెప్పాడని, దాంతో సరేనని ఆయన్ను స్లిప్ లో ఫీల్డింగ్ చేయమని కోరానని, ఆ తర్వాత బంతికి వికెట్ పడింది, వెంటనే రోహిత్ భయ్యాకు థ్యాంక్స్ చెప్పానని హర్షిత్ వివరించాడు. ఆ వికెట్ పడిన వెంటనే శుభమన్ గిల్ తన వైపు చూస్తూ స్లిప్ పెట్టమని చెప్పాను కదా అన్నట్టుగా సైగ చేశాడని ప్రెజెంటర్ నవ్వుతూ గుర్తు చేశాడు. ఈ ఘటనతో ప్రస్తుత కెప్టెన్ గిల్ వ్యూహాల కన్నా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అనుభవానికి హర్షిత్ ఎక్కువగా విలువిచ్చినట్టు స్పష్టమవుతోంది. జియో హాట్స్టార్ క్రికెట్ లవ్ కార్యక్రమంలో తన బౌలింగ్ ప్రణాళికల గురించి హర్షిత్ మాట్లాడుతూ, ఈ రోజు నా బౌలింగ్ చాలా బాగుంది. ఆరంభంలో నేను అటాక్ చేయడానికి ప్రయత్నించలేదు. సరైన ఏరియాలో బంతులు వేయడంపైన దృష్టి పెట్టాను. కొత్త బంతితో వెంటనే వికెట్లు రాకపోయినా అది నా ప్రణాళికలో భాగమే. ల్యాండ్ అండ్ లెంగ్త్ పై దృష్టి సారించడం ఫలించింది. నేను అభివృద్ధి చేసుకుంటున్న ఔటర్ స్పిన్ ను కూడా సరిగ్గా అమలు చేయగలిగినందుకు సంతోషంగా ఉంది అని పేర్కొన్నాడు. మొత్తం మీద ఈ ప్రదర్శనతో హర్షిత్ రాణా జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఆసీస్ టూర్లో తొలి 2 మ్యాచ్ల్లో హర్షిత్ అంతంత మాత్రంగానే రాణించడంతో విమర్శకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇక లాభం లేదనుకొని గంభీర్ రాణాను తీవ్రంగా హెచ్చరించాడంట. ఈ విషయాన్ని హర్షిత్ తనకు మ్యాచ్ కు ముందు ఫోన్ చేసి వెల్లడించాడని శ్రవణ్ తెలిపాడు. మ్యాచ్ కు ముందు హర్షిత్ తనకు ఫోన్ చేశాడని, తన ప్రదర్శనపై బయట నుంచి వస్తున్న విమర్శలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. కొందరు క్రికెటర్లు కోచ్ గంభీర్ కు హర్షిత్ దగ్గర వ్యక్తి అని చెబుతుంటారు. కానీ ప్రతిభ ఎక్కడో ఉందో గుర్తించి వారికి గంభీర్ మద్దతుగా ఉంటాడు. వాస్తవానికి ఆయన హర్షిత్ ను తీవ్రంగా మందలించాడు. మ్యాచ్ లో రాణించకపోతే జట్టు బయట కూర్చోబెడతానని నేరుగా హర్షిత్ కే చెప్పాడు అని శ్రవణ్ పేర్కొన్నాడు.